యూరోప్ సాక్షిగా మన ఆంధ్ర రాష్ట్ర పరువుని నట్టేట కలిపేస్తున్నారు మన తెలుగుదేశం అండ్ జనసేన అండ్ బీజేపీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం. ఈరోజు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు నెదర్లాండ్ ప్రభుత్వం వాళ్ళు. మామూలుగా ఏ దేశమైనా కానీ వాళ్ళ ట్రావెలర్స్ అంటే హాలిడేకి వెళ్ళే వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళొచ్చు, ఏ కంట్రీకి వెళ్ళకూడదు, ఏ కంట్రీలో సేఫ్గా ఉంది, ఏ కంట్రీలో అల్లర్లు జరుగుతున్నాయి అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. వాళ్ళ దేశస్తులు, వాళ్ళ దేశ పౌరులు వేరే దేశాలకి టూర్లకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఉంటారు. ఈరోజు ఒక సోదరుడు, నెదర్లాండ్స్లో ఉండే ఒక సోదరుడు నాకు మెసేజ్ పెట్టాడు. అండ్ వాళ్ళ దేశంలో ఏం చెబుతున్నారంటే కలర్ కోడ్ ఆరెంజ్, రెడ్, ఆరెంజ్, గ్రీన్ అట్లా ఉంటాయన్నమాట. రెడ్ అంటే అసలు వెళ్ళకండి అని చెప్పేసి, కలర్ కోడ్ ఆరెంజ్ అంటే అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, మీరు వెళ్ళాలనుకుంటే మాకు చెప్పి వెళ్ళండి, 1-2 సార్లు ఆలోచించండి అని అర్థం. కలర్ కోడ్ ఆరెంజ్ అప్లైస్ టు ద బార్డర్ ఏరియా బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్, బంగ్లాదేశ్ అండ్ చైనా, and to the states of Mizoram, Nagaland and Chhattisgarh, and to areas in the states of Jharkhand, Orissa, West Bengal, Andhra Pradesh and Maharashtra. Travel here only if necessary. It is not safe to go on holiday there. So ఈ రాష్ట్రాలలో మీరు వెళ్ళాలనుకుంటే ఈ రాష్ట్రాలకి కంపల్సరీ ఇంకా తప్పదు, వెళ్ళాలంటేనే వెళ్ళండి, లేకపోతే ఈ రాష్ట్రాలని అవాయిడ్ చేయండి. ఇట్ ఈజ్ నాట్ సేఫ్ టు గో ఆన్ హాలిడే దేర్. ఆంధ్రప్రదేశ్కు వెళ్ళకండి, అక్కడ హాలిడేకి వెళ్తే మీకు భద్రత ఉండదు అన్నది నెదర్లాండ్స్ ప్రభుత్వం క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో పొందుపరిచారు. ఆ వెబ్సైట్ కూడా మీరు వెళ్ళాలనుకుంటే ఇట్స్ netherlandworldwide.nl అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ మన దేశంలో ఏం జరుగుతున్నా కానీ పక్క దేశాలు చూడవులే, పక్క దేశాలకు తెలియవులే అనుకోవడం మన మూర్ఖత్వము. అలా అనుకోవడము ఈ గ్లోబలైజేషన్ టైంలో దానికంటే పిచ్చి ఇంకొకటి ఉండదు. అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలలో జరుగుతున్న అవకతవకల గురించి కానీ, లేకపోతే అల్లర్ల గురించి కానీ, ఇంకొక విషయం గురించి కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు. ప్రతి దేశంలో వాళ్ళ రాయబారులు ఉంటారు ఇక్కడ, అండ్ వాళ్ళకి తెలియకుండా ఏం పోదు. జర్నలిస్ట్ సాయి గారికి కూడా ఈ మెసేజ్ నేను పంపించాను. జర్నలిస్ట్ సాయి గారు, ఇక్కడ ఒక చిన్న వివరణ. మేము లండన్లో కూర్చొని నిరసన తెలియజేయడం వల్ల నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదు. నెదర్లాండ్స్ ప్రభుత్వం వాళ్ళు సొంతంగా వారి నిర్ణయాలు తీసుకున్నారు. మరి వాళ్లకు విషయం ఎలా తెలిసిందో నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మన దేశ విషయాలు బయట దేశాలకు ఏం తెలియకూడదు, కానీ మనం మాత్రం అన్ని దేశాల గురించి మాట్లాడొచ్చు అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను ఈ మెసేజ్ని జర్నలిస్ట్ సాయి గారికి కూడా పంపించాను. హోప్ జర్నలిస్ట్ సాయి గారు కూడా వీడియో చేస్తారని అనుకుందాం. ఇప్పుడు పరువు తీసింది ఎవరు? ఇప్పుడు ఇలా నెదర్లాండ్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే పరువు తీసింది ఎవరు? మేమా? అల్లర్లు సృష్టించేవారా? ఆ అల్లర్లను కంట్రోల్ చేయని ప్రభుత్వాల? ఎవరు ఇక్కడ బాధ్యులు? ఒకటండి, ఏదో మనం చెప్తేనో లేకపోతే ఇంకొకరు చెప్తేనో ఇది తెలిసేది కాదు. అన్ని స్టేట్స్లో అన్ని దేశాల రాయబారులు ఉంటారు. వాళ్లకు ఇక్కడ లోకల్గా ఏం జరుగుతుందో, అంటే ఇండియాలో లోకల్గా ఏం జరుగుతుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు వారి దేశానికి పంపిస్తారు, అది వాళ్ళ బాధ్యత. ఇంకా రాయబారులు ఉండేదే అందుకోసం. ఇప్పుడు ఎడిన్బరాలో కూడా మన భారత రాయబారి ఉంటారు. ఇక్కడ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయినా లేకపోతే ఏదైనా భారత ప్రభుత్వానికి వారు చేరవేస్తారు. మేము వెళ్ళి ఇక్కడ కాన్సులేట్ జనరల్ని మేము కలుస్తాం మర్యాదపూర్వకంగా. అంటే మేమంటే నేను కలవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొన్ని అసోసియేషన్లు ఉంటాయి, ఇండియన్ అసోసియేషన్స్, వాళ్ళంతా వెళ్ళి ప్రతిసారి కాన్సులేట్ జనరల్ ఎవరైతే మారుతారో అప్పుడు వెళ్ళి మర్యాదపూర్వకంగా కలుస్తారు. అండ్ ఇక్కడ ఏదైనా సమస్యలున్నా భారత ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలంటే వారి ద్వారానే వెళ్తాయి. సో అలాగే నెదర్లాండ్స్ రాయబారి కూడా ఇండియాలో ఉంటారు. వారి దృష్టికి వచ్చి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ అనైతిక చర్యలు, ఈ దుర్మార్గాలు, ఈ రేపులు, ఈ మర్డర్లు, ఈ దొమ్మిలు, దోపిడీలు, ఈ అశాంతి అంతా వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో వాళ్ళు వాళ్ళ దేశానికి రాయబారం పంపించుంటారు, మన దేశ పౌరుల్ని ఆంధ్రప్రదేశ్కి టూరిజంకి రావద్దని చెప్పండి అని. ఈ పాపం ఎవరిది? ఈ పాపం? హోప్ జర్నలిస్ట్ సాయి గారు ఈ మెసేజ్ని రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలియజేస్తారని, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అండ్ పవన్ కళ్యాణ్కి తెలియజేస్తూ, మీరు చేస్తున్న అఘాయిత్యాల వల్ల మన రాష్ట్ర పరువు పోతుందని
వారికి గట్టిగా గడ్డి పెడతారు జర్నలిస్ట్ సాయి గారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.